అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం జూన్ 27 శుక్రవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఈరోజు మంచి మాట తెలుసుకుందాము. నన్ను నేనే నమ్ముకున్న ప్రతిసారి విజయం నన్నే వరించేది. ఒకరిపై ఆధారపడిన ప్రతిసారి నన్ను నేనే నిందించుకోవాల్సి వచ్చేది. చివరికి నాకు అర్థమైంది, స్వశక్తికి మించిన ఆస్తి లేదు. ఇదేనండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. జూన్ 27, 2025 శుక్రవారము. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం. సూర్యోదయం 5 గంటల 45 నిమిషములకు, సూర్యాస్త సమయం 6 గంటల 49 నిమిషములకు, చంద్రోదయము 7 గంటల 22 నిమిషములకు, చంద్రాస్త సమయము 9 గంటల 18 నిమిషములకు. ఈరోజు తిథి విదియ. జూన్ 26 మధ్యాహ్నం 1 గంట 24 నిమిషముల నుంచి జూన్ 27 ఉదయం 11 గంటల 19 నిమిషముల వరకు ఉంటుంది. తదుపరి తదియా తిథి ప్రారంభమవుతుందండి. ఈరోజు నక్షత్రము పునర్వసు. జూన్ 26 ఉదయం 8 గంటల 46 నిమిషముల నుంచి జూన్ 27 ఉదయం 7 గంటల 21 నిమిషం వరకు. తదుపరి పుష్యమి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి కర్కాటక రాశి. ఈరోజు జన్మించిన వారందరూ కర్కాటక రాశి కిందకి వస్తారు. యోగం వ్యాఘాత. జూన్ 26 రాత్రి 11 గంటల 39 నిమిషముల నుంచి జూన్ 27 రాత్రి 9 గంటల 10 నిమిషముల వరకు. తదుపరి హర్షణ. కరణం కౌలవ. జూన్ 27 ఉదయం 11 గంటల 19 నిమిషముల వరకు. తదుపరి తైతుల. జూన్ 27 రాత్రి 10 గంటల 31 నిమిషం వరకు. తదుపరి గరిజ. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయముల గురించి తెలుసుకుందామండి. వర్జ్యము మధ్యాహ్నం 3 గంటల 5 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 38 నిమిషముల వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 28 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 22 నిమిషముల వరకు. మరలా మధ్యాహ్నం 12 గంటల 56 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 37 నిమిషముల వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలం ఉదయం 10 గంటల 41 నిమిషం నుంచి మధ్యాహ్నం 12 గంటల 19 నిమిషముల వరకు. గుళిక కాలము ఉదయం 7 గంటల 28 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 8 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 17 నిమిషముల నుంచి ఉదయం 5 గంటల 1 నిమిషం వరకు. అమృతకాలం ఉదయం 5 గంటల 5 నిమిషముల నుంచి ఉదయం 6 గంటల 35 నిమిషముల వరకు. మరలా రాత్రి అంటే జూన్ 28 రాత్రి 12 గంటల 22 నిమిషముల నుంచి రాత్రి 1 గంట 55 నిమిషముల వరకు ఉంటుంది. గోధూలి ముహూర్తం రాత్రి 6 గంటల 53 నిమిషముల నుంచి రాత్రి 7 గంటల 15 నిమిషముల వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 31 నిమిషం నుంచి మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 53 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము లక్షద్వీపం అండి. వీక్షకులకు సరదాగా ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న: దుర్యోధనుని సంహారం తర్వాత కౌరవుల సేనాపతిగా ఎవరిని నియమించారు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు చూసుకున్నట్లయితే ఈరోజు పూరి జగన్నాథ రథయాత్ర, మొహరం నెల ప్రారంభం అండి. ఈరోజు మంచిదేనా అంటే ఈరోజు పంచాంగం ప్రకారం మంచి రోజండి. ఈ రోజున రిజిస్ట్రేషన్ పనులు చేసుకోవటానికి, నూతన వ్యాపార వాహన ప్రారంభ పనులు చేసుకోవటానికి, అద్దె ఇంట్లోకి మారటానికి, బారసాల సీమంతం లాంటి కార్యక్రమాలు చేసుకోవటానికి, పెళ్లి చూపులకు, అన్నప్రాసన చేసుకోవటానికి చాలా శుభప్రదంగా ఉంది. చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, కన్య, తుల, మకరం, కుంభరాశులు అండి. సో ఇదండి జూన్ 27 శుక్రవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియజేసినటువంటి శుభ సమయములు వర్జము, దుర్ముహూర్తము, రాహుకాల సమయాలను సమీకరణ చేసుకొని
మీరు నిర్వహించుకోవాల్సినటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే, నేను తెలియజేసినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎంతో కొంత ఉపయోగపడుతున్నట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారు అని చెప్పి ఆశిస్తున్నానండి. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు.